జీజీహెచ్ నిజామాబాద్లో తొలి విజయవంతమైన పీటీసీఏ ప్రక్రియ. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ నిజామాబాద్లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. 65 సంవత్సరాల బురాజీ పురుషుడు గత మంగళవారం రాత్రి 10 గంటలకు తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించి ఆయనకు అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్చర్ అంటే గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. రోగి పరిస్థితిని అత్యవసరంగా గుర్తించిన కార్డియాలజీ బృందం వెంటనే థ్రాంబోలైసిస్ చేసి రోగిని స్థిరీకరించింది. అనంతరం గురువారం రోజున నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్షలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రైట్ కరోనరీ ఆర్టరీలో తీవ్ర బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్డియాలజీ బృందం విజయవంతంగా పీటీసీఏ మరియు స్టెంట్ అమరిక చేపట్టింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి కోలుకుంటున్నారు. జీజీహెచ్ నిజామాబాద్లో మొట్టమొదటి పీటీసీఏ ప్రక్రియను కార్డియాలజీ విభాగ వైద్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ రవికిరణ్ల బృందం విజయవంతంగా నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బివి నాగమోహన్ మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు కార్డియాలజీ బృందాన్ని, క్యాత్ ల్యాబ్ సిబ్బందిని, నర్సింగ్ మరియు సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అత్యాధునిక గుండె వైద్య సేవలను స్థానికంగానే అందించడంలో ఇది ఒక కీలక మైలురాయి. ఇకపై గుండెపోటు రోగులకు అత్యవసర చికిత్సలు మరియు స్టెంట్ ప్రక్రియలు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండటం ఎంతో సంతోషకరమని తెలిపారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన, సకాలంలో అత్యవసర గుండె వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్ నిజామాబాద్ నిరంతరం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.